అర్జునుడు. కృష్ణా, నా మనసు అశాంతిగా ఉంది. నా చేతుల్లో గాండీవం ఉన్నా ధైర్యం లేదు. నా ఎదుట నిలబడినవారు శత్రువులు కాదు, నన్ను పెంచిన గురువులు, నా రక్తసంబంధులు. వారిని సంహరించి గెలిచే విజయానికి అర్థమేముంది? కృష్ణుడు. అర్జునా, నీవు చూస్తున్నది శరీరాలను మాత్రమే. కాని శరీరం శాశ్వతం కాదు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. నీ భయం కరుణలా కనిపిస్తున్నా అది నీ కర్తవ్యాన్ని మరిచిపోవడం వల్ల పుట్టింది. అర్జునుడు. కాని ప్రభూ, ఈ యుద్ధం వల్ల నాశనం తప్ప మరేమీ జరగదనిపిస్తోంది. కుటుంబాలు చీలిపోతాయి, ధర్మం నశిస్తుంది. అలాంటి యుద్ధంలో పాల్గొనడం పాపం కాదా? ధర్మం నశించేది యుద్ధం వల్ల కాదు అర్జునా. ధర్మాన్ని కాపాడేవారు మౌనం వహించినప్పుడు నశిస్తుంది. అన్యాయాన్ని చూస్తూ నిలబడడం కూడా పాపమే. నీ యుద్ధం అధికారం కోసం కాదు, న్యాయం కోసం. అర్జునుడు. నేను గెలిస్తే రాజ్యం దక్కుతుంది, ఓడితే మరణం. రెండింటిలోనూ నాకు శాంతి కనిపించడం లేదు. కృష్ణుడు. అందుకే నేను చెప్తున్నాను అర్జునా, ఫలితంపై నీ దృష్టిని వదిలి కర్తవ్యంపై నిలబడు. గెలుపు ఓటమి నీచేతిలో లేదు, కాని నీ కర్తవ్యాన్ని చేయడం మాత్రం నీచేతిలోనే ఉంది. అర్జునుడు. అయితే నేను చేసే ప్రతి కార్యం కర్మగా మారుతుందా? కృష్ణుడు. ఆసక్తితో చేసిన పని బంధనాన్ని సృష్టిస్తుంది, కాని అర్పణభావంతో చేసిన పని విముక్తినిస్తుంది. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి ధర్మం నన్ను చేయిస్తోంది అని భావించు. అర్జునుడు. ప్రభూ, నా బుద్ధి ఇంకా సందేహాలతో నిండిపోయింది. సరైన మార్గమేదో స్పష్టంగా చెప్పు. కృష్ణుడు. నీ స్వధర్మాన్ని నెరవేర్చడమే సరైన మార్గం. ఇతరుల